10 కిలోమీటర్లు పోయి నీళ్లు తెచ్చుకుంటున్నాం. అవునయ్యా, ప్రతిరోజు 10 కిలోమీటర్లు వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలయ్యా. ఇంకా మన ఊరిలో పాఠశాల కూడా లేదు. పిల్లలు ప్రతిరోజు మైళ్ళ దూరంలో వెళ్ళి రావాలి. అవునయ్య గారు, పాఠశాలకు వెళ్ళే మార్గంలో అడవి మృగాలు ఉండటం వల్ల పిల్లలు ఇంటికి వచ్చే వరకు భయంగా ఉండాల్సి వస్తుంది. మన ఊరిలో చాలా సమస్యలు ఉన్నాయి. తాగునీటి సమస్య, బడి పిల్లల సమస్య కాకుండా మన ఊరిలో ప్రభుత్వ హాస్పిటల్ కూడా లేవు. హాస్పిటల్ లేని వల్ల చాలా మంది మధ్యలోనే చనిపోతున్నారయ్యా.